హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనం చేపలలో వెళ్ళే శన ఎలా వండుకోవాలో చూద్దామండి. ఇది బంగారు తీగ చేపలో బాగా వెళ్తుంది. దీన్ని శన అంటారు. దీన్ని ఫస్ట్ ఒక నీళ్ళు వేడి చేసుకుని వేడి నీళ్ళలో మాత్రమే వేసుకోవాలి. చల్లటి నీళ్ళల్లో కడగొద్దు, కడిగినా అది మంచిగా క్లీన్ కాదు. వేడి నీళ్ళల్లో వేసుకొని అందులో వేసి తీసి పెట్టిన ఇట్లా జాలీలో వడగట్టుకోవాలి. కట్టుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది మంచిగా వేడెక్కిన తర్వాత అందులో 3 or 4 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను అందులో వేసుకోవాలండి. వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చే వరకు మంచిగా ఆ ఉల్లిగడ్డలు వేయించుకొని అందులోనే ఒక 3 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం పట్ట అవి పౌడర్ చేసుకొని వేసుకోవాలి. నేను 3 లవంగాలు మాత్రమే వేసుకుంటున్నాను. మసాలా నూనెలోనే వేసుకోవాలండి. నూనెలో వేసుకుంటే ఘాటు తక్కువ ఉంటుంది, పిల్లలకి మంచిగా ఉంటుంది. శనగ కూర కదండి, కొంచెం అల్లం కూడా కొద్దిగా ఎక్కువనే పడుతుంది. ఒక ఫుల్ స్పూను అల్లం వేసుకోవాలి. వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత అందులోనే ఒక స్పూను పసుపు వేసుకొని ఇది కూడా మంచిగా వేగిన తర్వాత ఇంతకుముందు క్లీన్ చేసి పెట్టుకున్న శనగను అందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక స్పూను సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కూడా మంచి కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టద్దు, మీడియం పెట్టద్దండి. మంచిగా ఏగే వరకు ఉంచుకోవాలి. అట్లా మంచిగా ఏగే వరకు ఉంచుకున్న తర్వాత దగ్గరకు వచ్చినాక దానికి సరిపడ కారం, నేను 3 లవంగాలు వేసిన కాబట్టి ఒక 1.5 స్పూను కారం చల్లాను. అది మంచిగా ఏగిన తర్వాత కొత్తిమీర, అది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ధనియాల పొడి వేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంత చక్కగా కూర అయ్యే